వాళ్ళందరూ చావు కోసం చూస్తూ ఉంటారు. నేను స్టేజ్ 1లో ఉన్నా కదా, వాళ్ళందరూ స్టేజ్ 2, 3, 4 వాళ్ళ పక్కన కూర్చుంటే ఆ వచ్చే వాసనకి చాలా ఇబ్బంది పడేవాడిని, అనుకుంటూ ఉండేవాడిని, ఈరోజు ఇట్లున్నా రేపు నేను కూడా అంతే కదా అని ఏడుస్తా, బాధపడతా, లోపల కుమిలిపోతా. ఎంతోమంది వచ్చారు, ఓదార్చారు, ఫోన్ చేశారు, ఏం కాదులే తగ్గిపోయిద్దిలే, మంచి మందులే అని ఎన్నో చెప్పారు. మనసులో మాత్రం కలవరం, దిగులు, వేదన. నాకు ఆ ఒంటరి సమయంలో నా తండ్రి నాతో చెప్పిన మాటలు గుర్తొచ్చినాయి. నా తండ్రి చెప్పాడు, నాయనా ఒకరోజు నేను వెళ్ళిపోతా, మీ అమ్మ వెళ్ళిపోయేది, నీతో ఉన్న వాళ్ళు మొత్తం వెళ్ళిపోతారయ్యా, నువ్వు ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా నీకు తోడుగా ఉండేది యేసు ఒక్కడే, యేసు ఒక్కడే. ఆ యేసును పట్టుకోను ఆయన, చాలు, ఆ యేసును నమ్ముకో, చాలు, ఆయన చూసుకుంటాను నేను అంటే నాకు గుర్తొచ్చినాయి ఆ మాటలు. ఇంకా ఆ బెడ్ మీదే ఉండి రోజు ఆ పేషెంట్లను చూడటం, నా బ్రతికింతే అయిపోద్దేమో అని కలవరపడుతూ ఉండేవాడిని.